నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. నమస్కారం అమ్మా. నమస్కారం ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మన శుభమస్తు కార్యక్రమంలో కొత్త వస్త్రాలు ఎప్పుడు ధరించాలి, ఏ వారాల్లో ధరిస్తే మంచిది, ఏ వారాల్లో ధరించకూడదు, అలాగే ఏ నక్షత్రాల్లో ధరించాలి, ఏ నక్షత్రాల్లో ధరించకూడదు, వీటితో పాటు కొత్త వస్త్రాలకి చివర అంచుల్లో పసుపు బొట్టు ఎందుకు పెడతారు, ఏ సందర్భంలో ఏ రంగు వస్త్రాలు ధరించాలి, కాలిన వస్త్రాలు అలాగే చిరిగిన వస్త్రాలు ధరిస్తే దోషం అంటుతుందా, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈనాటి మన కార్యక్రమంలో తెలుసుకుందాం. అమ్మ, కొత్త వస్త్రాలు అనగానే చాలా మంది పసుపు బొట్టు పెట్టుకుంటూ అలాగే ఫలానా సందర్భం లేకుండా కట్టేసుకుంటూ ఉంటారు. కొత్తది వెంటనే కట్టేసుకోవాలి, వాళ్ళు సరదా తీర్చేసుకోవాలి అన్నట్టు. అసలు కొత్త వస్త్రాలు ఏ వారాల్లో ధరించాలి, ఏ వారాల్లో ధరించకూడదు, అసలు ఎప్పుడు ధరించాలి? కొత్త వస్త్రాలు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, బుధవారం, గురువారం, శుక్రవారం, ఆదివారం మంచిది. శనివారం, మంగళవారం ధరించకూడదు. సోమవారం ధరిస్తే సుఖప్రదముట, అంటే ఆ గుడ్డలతో ఆ వస్త్రాలతో ఏడ్చే అవకాశం ఏర్పడుతుంది. అందుకని ఈ సోమవారం పొరపాటున కూడా ఎవరు కొత్త వస్త్రాలు ధరించకూడదు. ముఖ్యంగా మంగళవారం, శనివారం మీరు అన్నట్టు కొంతమందికి సరిపోయిందా లేదా ముందు వేసేసుకుంటారు. ముందు అది ధరించిన తర్వాత ఆ తర్వాత వాళ్ళు దాన్ని మళ్ళీ వేసుకుంటారు అనమాట. అకేషన్కి ముందు దాన్ని వేసుకుంటే కానీ వాడికి మనసు తీరదు. ఎప్పుడు వస్తే అప్పుడు గుట్టలు వేసేసుకోవాల్సిందే. కానీ అలా కాకుండా సమయం, సందర్భం చూసి కొత్త వస్త్రాలు ధరించాలి. కానీ ఈ రోజుల్లో అన్ని మనం ట్రయల్ చేసే కొనుక్కుంటున్నాం కదా, మరి అది కూడా మనం సందర్భోచితంగా ఉంటుందంటారా? ఎలా మరి అదే మరి దానివల్లనే మనకి జరగకూడనివి జరిగేటువంటివి. తర్వాత ఇంకోటి, ఏదైనా కొలతలు ఉంటాయి కదా, కొలతలు తీసుకుని కొలతల ప్రకారం తీసుకోవచ్చు కదా, వేసుకునే చూడాలా. కానీ ప్రెసెంట్ రోజులు అయితే మారినాయి. అందరూ చూసి వెరైటీస్ని బట్టి చూసి ఓకే మనకి సెట్ అయిందా అని చెప్పేసి తీసుకుంటున్నారు. సో దీని అంతా చూసుకుంటే మనకి షాపింగ్ కి వెళ్ళడం అన్నది మంచి రోజు చూసుకుని చాలా మంచిది అన్నమాట. అలాగే నక్షత్రాలు కూడా ఉంటాయి కదమ్మా, మరి ఏ నక్షత్రాల్లో ధరిస్తే మంచిది అంటారు? ఏ నక్షత్రాలు ఇది ఎవరైనా రాసుకోండి, చెప్తాను నేను. 1 కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, ఆశ్లేష, మఖ, పుబ్బ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, పూర్వభాద్ర నక్షత్రాల్లో కొత్త వస్త్రాలు ధరిస్తే మంచిది. అలాగే ఏ నక్షత్రాలు ఉన్నప్పుడు కొత్త వస్త్రాలు ధరించకూడదంటారు? ఇదైతే తప్పనిసరిగా తెలుసుకోవాలి, అందరూ రాసుకోండి, గమనించండి. అశ్విని, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, ఉత్తరాషాఢ, ధనిష్ట, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు ఉన్న సమయంలో కొత్త వస్త్రాలు ధరించకూడదు. పుని స్త్రీలు ముఖ్యంగా పునర్వసు, పుష్యమి నక్షత్రాలు ఉన్నప్పుడు ఆ సమయాల్లో మాత్రం కొత్త వస్త్రాలు ధరించకూడదుట. అంటే ప్రత్యేకంగా మనకి ముహూర్త చింతామణిలో చెప్పబడింది, పుని స్త్రీలు ఎవరు కూడా పుష్యమి, పునర్వసు నక్షత్రాలు ఉన్న సమయంలో కొత్త వస్త్రాన్ని ధరించకూడదు అని. అమ్మ, రిత్విక్ అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో 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 నమస్కారం అండి. నమస్కారం. రిత్విక్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. జనవరి 10, 2011 ఉదయం 10:30 రాయచూరులో పుట్టారు. అవును మేడం. అలాగే మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్యలు చదువు గురించి, అలాగే హెల్త్ కూడా బాగుండట్లేదని చెప్పేసి అన్నారు కదా. దగ్గు, జలుబు చేస్తుంటది మేడం. మేడంతో మాట్లాడండి. నమస్కారం అమ్మా. నమస్కారం మేడం. చెప్పండి అమ్మా. మా చిన్న బాబు తరచు దగ్గు, సర్ది ఇలాంటివి అవి వస్తుంటాయి. ఇంకా తను ఫ్యూచర్ లో ఎలా ఎదుగుతాడని. ఇప్పుడు ప్రస్తుతం అమ్మా ఇతనికి అష్టమ శని నడుస్తోంది, దానికి తోడు శని మహర్దశ, శని అంతర్దశ నడుస్తున్నాయి. కుంభలగ్నం అయింది, అంటే రోగస్థానాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. ఇప్పుడు దానికి అష్టమాన శని కూడా ఉన్నాడు కాబట్టి జలుబు, దగ్గు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. దానికి మీరు ఏదైనా శనికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. సోమవారాలు, ఆ తర్వాత ఇతని జన్మ నక్షత్రం పూర్వభాద్ర రోజు శివుడికి అభిషేకం చేయించండి. 2032 వరకు, అంటే ఇతనికి 21 సంవత్సరం దాటే వరకు కూడా శనికి ప్రతి సంవత్సరం 19,000 జపం శనికి పరిహారాలు చేసుకోవాలి.
ఆ తర్వాత ఇతనికి 21 సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి అరిష్టభంగ యోగాలు ఉన్నాయి జాతకంలో. చాలా వృద్ధిలోకి వస్తాడు. మంచి మనస్సు, తర్వాత మంచి కర్మ. ఇతను సరైన దారిలో మంచి వ్యక్తిగా పెరుగుతాడు. మీరు భయపడక్కర్లేదు. చదువు సంఖ్యలు కూడా బాగానే ఉంటాయి. ఉద్యోగరీత్యా కూడా బాగానే ఉంటాడు. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. కాకపోతే ఈ అష్టమంలో లగ్నాధిపతి అష్టమంలో ఉండటం వలన, అష్టమాధిపతి దశ నడుస్తుండటం వలన ఈ 21 సంవత్సరాలు వచ్చే వరకు మాత్రం చాలా స్లోగా నడుస్తూ ఉంటాయి పనులన్నీ. ఆటంకాలతో జీవితం నడుస్తూ ఉంటుంది. శనికి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. భయపడక్కర్లేదు. ఓకే, మరి విన్నారు కదా, మంచి జాతకస్తుడు అని చెప్పేసి అంటున్నారు. జాతకం చాలా బాగుంది అంటున్నారు. అలాగే ఆరోగ్యపరంగా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చెప్పారు కదా. సో వాటన్నిటికీ కూడా పరిహారాలు చేసుకోండి. హెల్త్ ఇంకా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మా, అయితే మనం కొత్త బట్టలు ఎప్పుడెప్పుడు కట్టుకోవాలి, ఎప్పుడు కట్టుకోకూడదు అన్న విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అయితే చాలా మంది ఏంటంటే, ముఖ్యంగా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంట్లో, వాళ్ళు కొత్త బట్టలు కట్టుకునేటప్పుడు ఆ వస్త్రానికి అంచుల్లోని పసుబొట్టు పెట్టి కట్టుకోవాలి, అది మంచిది అని చెప్పేసి అంటూ ఉంటారు. అలా పెట్టుకుని కట్టుకోకపోవడం వల్ల చచ్చిపోయిన వాళ్ళకి మనకి సంబంధం ఏముంటుంది, తేడా ఏముంటుంది? సో ఖచ్చితంగా పసుబొట్టు పెట్టుకునే కట్టుకోవాలి అని చెప్పేసి అంటారు. ఇది నిజమే అంటారు? కట్టుకోవాలి అని చెప్పడానికి ఒక భయం చెప్పడం అనమాట. ఇలా కాకుండా ఇది తప్పు అని చెప్పడానికి చెప్తుంటారు. కానీ చచ్చిపోయిన వాళ్ళు కట్టుకున్న వస్త్రాలకి మనకి ఏ సంబంధం లేదు. అది ఒక మూఢనమ్మకం మాత్రమే. కాకపోతే వస్త్రాల అంచులకి, కొత్త బట్టలకి పసుపు పెట్టుకోవాలి, పెట్టాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం దేవుడికి పూజ చేయటం అనేది ఒక ఆచార సాంప్రదాయం పాటిస్తున్న వాళ్ళందరికీ కూడా కొత్త వస్త్రాలకి కూడా అసలు కొన్ని విషయాలు తెలుసుకుంటే మీకు చాలా ఆసక్తికరంగాను ఆశ్చర్యకరంగాను కూడా ఉంటాయి. ఏ వస్త్రానికైనా 4 అంచులకి దేవుడు ఉంటాట, దేవగణాలు ఉంటాయట. ఆ దేవగణాలు ఉంటాయి కాబట్టి, అంటే వస్త్రాన్ని 9 భాగాలు చేస్తే, ఇక్కడ నేను చక్రం కూడా చూపిస్తాను, మీరందరూ కూడా దీన్ని ఆసక్తిగా చూడొచ్చు. ఏమిటంటే ఈ చక్రంలో 9 భాగాలుగా విభజిస్తే 4 కోణాల్లో కూడా దేవగణాలు ఉంటాయిట. మొదటి మధ్య భాగంలో, చివరి మధ్య భాగంలో మనుష్య గణాలు ఉంటాయి. మధ్య భాగాల్లో రాక్షస గణాలు ఉంటాయిట. ఇది చక్రం చూడండి. విశదంగా చూస్తే మీకు బాగా అర్థం అవుతుంది. అందుకని ఏమిటంటే, ఇప్పుడు మనకి ఏమిటి 4 కోణాల్లో కూడా దేవగణాలు ఉన్నాయి కదా. అంటే 4 అంచులు, ఏ వస్త్రానికైనా కూడా 4 అంచులుగానే ఉంటుంది. ఆ అంచులలో దేవగణాలు ఉంటాయి కాబట్టి అక్కడ దేవగణాలు, అక్కడ ఉన్నటువంటి దేవగణాలకి పూజిస్తున్నటువంటి భావనతో మనం పసుపు పెట్టి ఆ తర్వాత దాన్ని వస్త్రాన్ని ధరించాలి. ఓకే, అంటే మనం కట్టుకునేటువంటి వస్త్రాల్లో కూడా దేవగణాలు ఉన్నాయి, మనుష్య గణాలు ఉన్నాయి, రాక్షస గణాలు కూడా ఉన్నాయి వస్త్రాల్లో కూడా. ఓకే అమ్మ, ఏ నక్షత్రాల్లో కట్టుకోకూడదు, ఏ వారాల్లో కట్టుకోకూడదు అన్న విషయాలు మనం తెలుసుకున్నాం కదా. అలాగే సమయాలు కూడా ఉంటాయి అమ్మ, కట్టుకోకూడని సమయాలు. కట్టుకోకూడని సమయాలు కూడా ఉంటాయి. అదేమిటంటే వర్జ సమయంలో కొత్త వస్త్రాన్ని ధరించకండి. ఆ తర్వాత ఏమిటంటే, గ్రహణ సమయంలో కొత్త వస్త్రాన్ని కట్టుకోకూడదు. పితృతిథి ఉన్నప్పుడు, ఇంట్లో పెద్దలది కార్యం ఆ తిథి ఉన్నప్పుడు కానీ, ఎవరైనా చనిపోయిన తర్వాత 13 రోజుల్లో కానీ కొత్త వస్త్రాలు ధరించకూడదు. ఆ తర్వాత ఎక్కడైనా ఎవరైనా చనిపోయినారు అని తెలిసినప్పుడు వాడిని పలకరించడానికి వెళ్తాం కదా, ఆ సందర్భాల్లో కూడా కొత్త వస్త్రాలు కట్టుకోకూడదు. అంటే ఒకవేళ కట్టుకుని వెళ్ళామనుకోండి, సో అది మనకి ప్రతిసారి కట్టుకున్నప్పుడు కూడా అలాంటి భావం వస్తూ ఉంటుందంటారా? అలా కదమ్మా, కొత్త వస్త్రాలు దేవగణాలు ఉంటాయి. కొత్త వస్త్రము భగవత్ స్వరూపం అని అనుకుంటున్నాము. అక్కడికి వెళ్ళగానే సాడ్ గానే ఉంటుంది కదా, వాళ్ళు ఏడుస్తారు. మనం కూడా కొత్త వస్త్రాలు కట్టుకుని ఆ వస్త్రంతో మొట్టమొదటిసారి ఆ కన్నీళ్లు తుడుచుకోవడం, ఏడవటం అంత అవసరం కాదు కదా. అవును, అందుకని అప్పుడు కొత్త వస్త్రం కాకుండా ఇంకేదైనా కట్టుకుంటే పోలేదు. ఓకే, అయితే అలా వెళ్ళినప్పుడు కీడు జరుగుతుందంటారా మనకి కూడా? మనకి కీడు జరుగుతుందని కాదు, మొట్టమొదటికి ధరించిన వస్త్రం శుభకరంగా ఉండాలి. ఏం చేస్తారు, అసలు కొత్త వస్త్రం కట్టుకోగానే దేవుడికి దండం పెట్టి పెద్దలకి నమస్కారం చేస్తారు. శుభం జరగాలి. ఇది కట్టుకుని ఉన్నప్పుడు ఇప్పుడు యాక్సిడెంట్స్ జరగచ్చు, ప్రమాదాలు జరగచ్చు, ఫైర్ యాక్సిడెంట్స్ జరగచ్చు, ఏదైనా వినకూడనటువంటి వార్తలు వినొచ్చు. అలాంటివి ఏవి జరగకూడదు అనే దానికోసం అని చెప్పేసి కూడా ఏమిటంటే, ముందు ఆశీర్వచనంగా కొత్త వస్త్రాలు కట్టుకోగానే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి నమస్కారం చేస్తారు. అందుకని మరి శుభం జరగాలని కదా. మరి కట్టుకోగానే వెళ్ళి ఎవరో ఏడుస్తుంటే మనం కూడా అక్కడ కూర్చుని ఏడవటం, శవం పక్కన కూర్చోవడం, ఇవి ఎంత మంచిది కాదు కదా. అలా పలకరించడానికి వెళ్ళినప్పుడు కూడా కొత్త బట్టలు మనం కట్టుకోకూడదు. ఓకే, మా పద్మావతి అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. పద్మావతి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం అండి ఆవిడవి. చెప్పండి. ఆగస్ట్ 3, 1969 సాయంత్రం 6:05 గుంటూరులో పుట్టారు. అవును మేడం. ఓకే అండి, మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య ఇల్లు కోసం కదండి? అవునండి. ఓకే, డీటెయిల్ గా చెప్పండి మేడం తోటి. నమస్కారం అమ్మా. నమస్కారం మేడం. చెప్పండి. నేను
నా పేరు పద్మావతి అండి. మాకు 2 స్థలాలు ఉన్నాయి కానీ సొంత ఇల్లు లేదు మేడం. గత కొంతకాలంగా మా హస్బెండ్ వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా బాలేదు. అమ్మాయి వివాహానికి వచ్చింది, పిల్లోడు చదువుకుంటున్నాడు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైంది మేడం. అన్ని సమస్యలే. పాపకి 2 సంవత్సరాలు అవుతున్నా జాబ్ రాలేదు. నేను ఈటలతోటి అన్ని సెటిల్ చేసుకోవాలి మేడం. మళ్ళా అంటే ఈ 2 స్థలాలు అంటే 2 స్థలాలు ఉన్నాయి మేడం. అందులోనే నేను లైఫ్ అంతా సెటిల్ చేసుకోవాలా. అమ్మ వాళ్ళు ఒక స్థలం ఇస్తానన్నారు కానీ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ మూలాన పెండింగ్ లో పెట్టేసేసారు. ఇస్తామని చెప్పలేదు, వద్దు అనలేదు. వాళ్ళు అసలు అంటే పేరెంట్స్ కూడా ఇప్పుడు కొంతకాలంగా రిలేషన్స్ కరెక్ట్ గా లేవు మేడం. ఓన్ హౌస్ యోగం ఉందా లేదా? ఓన్ హౌస్ యోగం అమ్మా మీ పేరు మీద కట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో మాత్రం కాదు. ఆ తర్వాత మాత్రమే ఎటువంటి అవకాశం ఉంది. తర్వాత మీకు పెద్దల నుంచి వచ్చేటువంటిది కూడా ప్రాప్తం ఉంది. మీరు కంగారు పడి అన్నీ ఒకేసారి అయిపోవాలి అని చెప్పేసి అనుకోకండి. మీకు మంచి యోగం ఉంది, పెద్దల నుంచి రావాల్సింది వస్తుంది. ఆ తర్వాత ఇల్లు కూడా కట్టుకుంటారు. మీరేం చేస్తారంటే చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయిక, చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయిక అనేటువంటి మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండండి. ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి చింతలు, ఇది ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే కాదు, మీకు ఉన్నటువంటి చింతలు కూడా ఆ ఇంట్లో మీరు చింతపడేది కూడా పోతుంది. ఆ తర్వాత మీకు ల్యాండ్ గురించి ఏదో ప్రాబ్లం అన్నారు కదా, అక్కడ కట్టుకోలేకపోతున్నారని, అందుకని ఓం శ్రీ వసుంధరాయ నమః, ఓం శ్రీ వసుంధరాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండండి. తప్పకుండా మీకు భూమి మీద ఉండేటువంటి సమస్యలు తీరిపోతాయి, ఇంట్లో కూడా చింతలు పోతాయి, ఇల్లు కట్టుకుంటారు. అన్నిటికీ ఆవేదన పడకూడదు, పరిష్కారం చేసుకోవాలి, పరిహారాలు చేసుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన మంత్రాలను రెగ్యులర్ గా చదువుకుంటూ ఉండండి. తొందరలోనే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే మనం వస్త్రాల గురించి మాట్లాడుకుంటున్నాము. అయితే మరి ఏ రంగు వస్త్రాలు ఏ సందర్భంలో కట్టుకోవాలంటారు? శుభకార్యాలు ఉన్నాయి. ఇప్పుడు పెళ్లి రోజు, పుట్టినరోజు, శుభకార్యాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. అలాంటి చోటికి ఎవరైనా కూడా నల్లని వస్త్రాలు కట్టుకుని వెళ్ళకూడదు. అసలు ఒక విషయం చెప్తారు, మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తుంది. ఎవరైనా నల్లని వస్త్రాలు కట్టుకుంటేట దానిలో ముఖ్యంగా నూలు వస్త్రాలు, దానిలో ఎన్ని పోగులు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాల నరకంలో బాధపడాలిట వాళ్ళు. ఓకే, నల్ల వస్త్రం మనం కట్టుకుంటే సందర్భం ఏమీ కాకుండా కట్టుకోకూడదు. ముఖ్యంగా శుభ సందర్భాలకి, పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు, శుభకార్యాలకు వెళ్ళినప్పుడు నల్లని వస్త్రాలు కట్టుకుని వెళ్ళకూడదు. అదే విధంగా అలాంటి శుభకార్యాల్లో పెట్టుబడులు బట్టలు పెడతాం, లేదా ఇంటికి ఎవరైనా ముత్తైదులు వచ్చినప్పుడు, బ్రాహ్మణులు వచ్చినప్పుడు బట్టలు పెడతాం కదా, నల్లని వస్త్రాలు దానం చేయకండి. అంటే కేవలం నల్లని వస్త్రాలు అనేటువంటిది శని సంకేతం మాత్రమే కాదు, కీడుకు చెడుకి కూడా మనకి సంకేతం. చూడండి, ఎవరన్నా చనిపోతే నల్లని జెండాలు పాతేస్తూ ఉంటారు, అంటే అది కీడు అనేటువంటి సూచన మనకి కనిపిస్తుంది. అందుకని నలుపు వస్త్రాలు, నల్లంచు వస్త్రాలు ఎవరికి దానంగా కానీ, ఇంటికి వస్తే బహుకరణ కానీ ఇవ్వకూడదు. అదేవిధంగా శుభ సందర్భాల్లో పెళ్లి కూతురికి కానీ, పెళ్లి కానీ వాళ్ళకందరికీ కూడా గృహప్రవేశాలు చేసేప్పుడు నల్లని బట్టలు కట్టుకొని లోపలికి వెళ్ళటం. కొంతమందికి నలుపు అంటే చాలా ఇష్టం. ఆ నల్లని బట్టలు వేసుకుని ఎంత చాలా బాగున్నాను, అందంగా ఉన్నాను అనుకుని గృహప్రవేశాలు చేస్తూ ఉంటారు, పెళ్లిళ్ళకు పెడుతూ ఉంటారు. ఇంకా కొన్ని సందర్భాల్లో పెళ్లి కూతురికి కూడా పెడుతూ ఉంటారు. అలా శుభ సందర్భాల్లో ఇప్పుడు కూడా పెట్టకూడదు. మరొక విషయం, జంతువులు ఉన్న దగ్గర తిరిగేప్పుడు, బయట తిరిగేప్పుడు ఎర్రని వస్త్రాలు కట్టుకొని వెళ్ళకూడదు. అవి బెదిరిపోయి మీరికి వచ్చేస్తూ ఉంటాయి. నేను ప్రత్యక్షంగా చూశాను కూడా. అంతేకాకుండా ఇంకొక విషయం గుర్తించాలి, ఎవరైనా జ్యోతిష్కుల దగ్గరికి ముఖ్యంగా ప్రశ్న అడగడానికి వెళ్ళినప్పుడు నల్లని వస్త్రాలు కానీ, ఎర్రని వస్త్రాలు కానీ, ఆ 2 రంగులు కలిపినటువంటి వస్త్రాలు కానీ కట్టుకుని వెళ్ళకండి. ప్రశ్నలో మాకేమిటంటే చూడగానే ఆ పని అవుతుందా లేదా అనేటువంటిది, వాళ్ళ ముఖ లక్షణాలు, వాళ్ళు కట్టుకున్న బట్టల రంగును, అడిగినటువంటి ప్రశ్న సమయం అన్నిటినీ బేరీజు వేసుకుని చెప్తాం. దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. తప్పకుండా. ఓకే అమ్మ, మరి ఇప్పుడు తెలిసి తెలియక చాలా మంది ఇంటికి వచ్చిన వాళ్ళకి అలా నలుపు బట్టలు ఇచ్చారు అనుకోండి, ఇచ్చిన వాళ్ళకి పాపమా, తీసుకున్న వాళ్ళకి పాపమా? పాపము పుణ్యం పక్కన పెట్టండి, చెడు సంకేతం కాబట్టి చెడు సంకేతాన్ని ఇంకొకరికి మనం ఎందుకు ఇవ్వాలి కదా? అవును, అది మంచిది కాదు. ఇచ్చేసాము, గతం గత, దాని గురించి దోషమైందా, మనం చేసాము, ఆ పాపం చేసాం, అవన్నీ వదిలేయండి. ఇంతకుముందు తెలియదు, ఇప్పుడు తెలుసు కదా, ఇప్పటి నుంచి మంచి పాటించండి. ఓకే, ఎందుకంటే జనాల్లో కూడా చాలా మందికి మూఢత్వం ఏ విధంగా పెరిగిపోతుందంటే, ఇది తప్పు అనగానే బెంబేలు పడిపోవడం. అయ్యో నేను మొన్న ఎప్పుడో చేశాను, నాకేమన్నా అవుతుందా, అయ్యో వాళ్ళెవరో నాకేదో చేశారు, వాళ్ళు ఏదైనా ఉద్దేశంతో చేశారా? తెలిసి చేయకుండా, తెలిసి కాకపోవచ్చు, తెలియకుండా చేసి ఉండొచ్చు.
ఎందుకంటే తెలిసినప్పటి నుంచి దాన్ని పాటించండి. ఒకవేళ తెలియకుండా ఎవరైనా ఇచ్చారనుకోండి, వాళ్ళకి అర్థం చేసుకోకండి. అమ్మా ఈ నలుపు ఇవ్వకూడదు, ఇవ్వకండి అని చెప్పండి. వాళ్ళకి తెలియదు అని, కొంతమంది తెలియదు పాపం. ప్రోగ్రామ్ వింటే తెలియచ్చు, చదువుకుంటే తెలియచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తే తెలియచ్చు, మిగతా వాళ్ళకి తెలిసేటువంటి అవకాశం లేదు కదా. అలాంటప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇస్తూ ఉంటే వీళ్ళు చెడు ఉద్దేశంతో ఇచ్చారు అని వాళ్ళని నెగిటివ్ గా తీసుకోకుండా, అమ్మ ఎవరైనా ఇంటికి వస్తే నల్ల వస్త్రాలు పెట్టకూడదు, నల్లని జాకెట్ కుట్ట ఇవ్వకూడదు, నల్ల అంచు ఇవ్వకూడదు, ఇది దోషం అమ్మ, ఇది ఇవ్వకు, బొట్టు పెట్టి పండివ్వు చాలు అని హాయిగా సర్ది చెప్పండి. ఓకే అమ్మ, మరి కాలిన వస్త్రాలు, చిరిగిన వస్త్రాలు ఇవేమైనా కట్టుకుంటే దోషం వస్తుందంటారా? ఇక్కడ మనకి ముహూర్త భాగంలో మరికొన్ని విషయాలు కూడా ముహూర్త చింతామణిలో కనిపిస్తూ ఉన్నాయి. అంటే వస్త్రానికి మనం భాగాలు చెప్పుకున్నాం కదా, మనకి వాళ్ళకి వస్త్ర చక్రం కూడా ఇచ్చాం. అది చూసుకుంటే వాళ్ళకి తెలిసిపోతుంది. అదేమిటంటే వస్త్రం యొక్క రాక్షస భాగం అంటే మధ్య భాగంలో చిరిగినా కాలిన బురద పడినా కూడా ఆ వస్త్రం శుభం ఇవ్వదుట. ఇక ఆ తర్వాత దాన్ని కట్టుకోకూడదు. మనం మధ్య భాగం అంతా కూడా రాక్షస భాగం అని చెప్పుకున్నాం కదా, అంచుల్లో కాకుండా మధ్య భాగంలో ఎక్కడైనా చెరిగినా బురద పడినా పేడ పడినా కాలిన ఆ వస్త్రాన్ని ఇంకా వదిలేయాలిట, దాన్ని కట్టుకోకూడదు. అంచుల్లో కానీ ఎక్కడైనా ఏదైనా కొద్దిగా చిరిగినా కూడా దానివల్ల శుభమే జరుగుతుంది కానీ అశుభం ఏం లేదు. దాన్ని అంచులు మడిచేసి అక్కడి వరకు తీసేసి కట్టుకోవచ్చు. ఓహో ఓకే. ఇకపోతే మీరేమన్నారు, అతుకులు అడిగారా, చిరిగిన వస్త్రాలు అన్నారు కదా. చిరిగిన వస్త్రాలను ఎవరు కూడా ధరించకూడదు, కుట్టి అసలు ధరించకూడదు. ఎందుకంటే దరిద్ర దేవత ఆవాహించి ఉంటుంది అంటారు. ఈ రోజుల్లో చాలా చూసాను నేను, డిజైనర్ శారీస్ అని చెప్పేసి అమ్ముతూ ఉన్నారు. అసలు అతుకులు పెట్టినటువంటి చీరలు బట్టలు కట్టుకోకూడదు. అది కట్టుకోవడం వల్ల ఏం చేస్తున్నారు, ఈ మధ్య నేను చాలా చోట్ల చూసాను, ఒక చీరని 3 భాగాలు నిలువుగా చించేసి అలా ఒక 3 చీరలు చించేసి 3 ముక్కలు కలిపేసి చీరలు కట్టేస్తూ ఉన్నారు. అంటే అలా చిరుగులు పడినటువంటి చీర కట్టుకోవడం దరిద్రహేతు అవుతుంది, కట్టుకోకూడదు, అశుభకరం అని చెప్తున్నారు. ఈ మధ్యన డిజైనర్ శారీస్ అని పెళ్లి కూతుళ్ళు కూడా ఇలాంటివి కొనుక్కుంటున్నారు. అది శుభసూచకం కాదు. పెళ్లి కూతుళ్ళు ఎవరిలో కూడా ఇలాంటి అతుకులు ఉన్నటువంటి చీరలు పెళ్లికి కొనుక్కోకండి. దానివల్ల ఆ పెళ్లిలో దోషం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. వస్త్రాలు కూడా శుభకరంగా ఉండాలి. అందుకని ఏం చేస్తారు, కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా తెల్ల చీరను కట్టినా ఎర్రంచు తెల్ల చీరను కడతారు. చాలా ప్రాంతాల్లో ముందైతే కాటన్ కట్టేవాళ్ళు, ఈ రోజుల్లో డబ్బులు బాగా అయిపోయి అందరూ పట్టు చీరలు కడుతున్నారు. కానీ దానికి పసుపు అంచులకి పసుపు పెడతారు. మరికొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా పసుపు రంగు చీరను మాత్రమే మధుపరకాలుగా కడతారు. ఒడుగైనా సరే, ఒడుక్కి కూడా ఒటువుకి పచ్చని వస్త్రాలు, ఆ పంచ కూడా తెల్లది కట్టదు, పసుపుది కడతారు. ఓకే. తల్లి కూడా పసుపు చీరే కట్టుకుంటుంది. ఎందుకు అంటే శుభకరమైనటువంటి రంగులు కాబట్టి. నలుపు కట్టకూడదు, చిరిగిన బట్టలు కట్టకూడదు, అతుకుల బట్టలు కట్టకూడదు. దీని గురించి మాట్లాడుకోవాలంటే నేటి ఫ్యాషన్ ట్రెండ్ ఎంతో దరిద్రానికి దోషాలకి దారితీస్తుందని ఒక మాటలో చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క కాలర్ లైన్ లో ఉన్నారమ్మా. రవి అనే కాలర్, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. రవి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? ఓకే అండి, మీది ప్రశ్న జాతకము, ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు, గుండె జబ్బు అని చెప్పేసి అన్నారు. డీటెయిల్ గా మేడం తో చెప్పండి. చెప్పండి. నమస్కారం, చెప్పండి. చిన్నప్పటి నుంచి నాకు హెల్త్ ప్రాబ్లం, ఏదో ఒకటి బాగోదు, ఒంట్లో బాగోదు. ఏదో ఒకటి అంటే ఏ ప్రాబ్లం, ఫీవర్ ఎక్కువ వస్తుంటది, లేకపోతే ఆర్థో ప్రాబ్లం. ఇప్పుడు ఆర్థో ప్రాబ్లం ప్రస్తుతానికి ఉంది. చిన్నప్పటి నుంచి ఎప్పటికప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటదేమో నాకు ఎక్కువ. తర్వాత ఉద్యోగం కూడా ప్రైవేట్ అంతా చేస్తున్నాను. 1 year 2 years ఒకదంతా చేసి. ప్రశ్నలో ఏదైనా ఒక్కటే అడగాలి. మీరు ప్రశ్న దేని గురించి అడిగారు? హెల్త్ గురించి కదా. ప్రశ్నలో అన్ని రావు. ప్రశ్నలో మీరు హెల్త్ గురించి అంటే గుండె జబ్బు అని చెప్పారు కదా. అవునవునండి. ఎప్పటి నుంచి ఉంది మీకు ఇది? ఆర్థో ప్రాబ్లం వల్ల అంటే 4 years బ్యాక్ వచ్చింది. అది 4 years బ్యాక్ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం లంగ్స్ లోనేమో చిన్న హోల్ పడ్డది. లంగ్స్ లోనా హార్ట్ లోనా? అది లంగ్స్ లోనే చిన్న హోల్ పడ్డది. లంగ్స్ లో పడింది. అవునండి. మీకు ఇబ్బంది ఏం లేదు. మీరు రోజు సూర్య కవచం చదువుకోండి, సూర్యుడికి ప్రార్థన చేయండి, పొద్దున్న లేవగానే స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకోండి. రథసప్తమి రోజు సప్తాశ్వాలతో వస్తున్నటువంటి సూర్య భగవానుడి బొమ్మ ఉన్నటువంటిది, అచ్చు ఉన్నటువంటి బంగారు రేకు కానీ లేదా చిన్న విగ్రహం కానీ చేసి రథసప్తమి రోజు పూజ చేసి దాన్ని దానం చేయండి. రోజు సూర్య కవచం చదువుకోండి. ఎవరైనా ఒక బ్రాహ్మడి చేత సౌర అష్టాక్షరి మంత్ర జపం చేయించండి. అన్ని సర్దుకుంటాయి. కంగారు పడాల్సిందేం కనిపించటం లేదు. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన రెమెడీస్ అన్ని కూడా చేసుకోండి. తొందరలోనే మీ ప్రాబ్లం అంతా క్యూర్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ అండి.
ఓకే అమ్మ, ఇప్పుడు పుట్టినరోజు ఒకవేళ మంగళవారం అలాంటి కట్టుకోకూడని వారాల్లో కనుక వచ్చింది అనుకోండి, మరి కొత్త బట్టలు ధరించచ్చు అంటారా? ఇలాంటి వాటికే మనకి ఇంకోటి కూడా ఏం చెప్తారంటే ముహూర్త భాగంలోనే కనిపించేటువంటిది మరొకటి. ఎప్పుడైనా ఒక శుభ సందర్భంగా గుడికి వెళ్ళినప్పుడు, పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు, పుట్టినరోజు అయినప్పుడు బ్రాహ్మలు కానీ, గురువులు కానీ, వేద బ్రాహ్మలు కానీ, లేదా తల్లిదండ్రులు కానీ ఆశీర్వచనంగా పొట్టు పెట్టి ఇచ్చినప్పుడు ఆ బట్టలు ఏ రోజైనా కట్టుకోవచ్చుట. అంటే ఏ రోజైనా అంటే సందర్భం ఉండాలిగా. పండగలు కానీ, పెళ్లి రోజు కానీ, పుట్టినరోజు కానీ, ఒక మంగళవారం అయింది, ఒక శనివారం అయింది, పనికి రాదు అనుకుంటాం. కానీ ఆశీర్వచనంతో ఇస్తున్నారు కాబట్టి ఆ దోషం అక్కడ పరిహారం అవుతుంది అనమాట. అది ప్రత్యేకంగా వేద బ్రాహ్మణ మంత్రాలతో ఆశీర్వచనం చేస్తూ ఇవ్వడం, గురువులు ఆశీర్వచనం చేస్తూ ఇవ్వడం, గుడికి వెళ్ళినప్పుడు దేవుడి దగ్గర వస్త్రాలు బొట్టు పెట్టి ఇవాళ పుట్టినరోజు కదా దేవుడి వస్త్రం ఇస్తున్నామని చెప్పి ఇవ్వడం, లేదా తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ ఆశీర్వచనం చేసి వాళ్ళకి కట్టుకుని దండం పెడతారు కదా, ఆ ఆశీర్వచన పూర్వకంగా ఏది తీసుకుంటారో ఆ రోజు ఒక సందర్భం ఉన్నప్పుడు దానికి దోషం లేదని కూడా మనకి శాస్త్రం చెప్తోంది. ఓకే అమ్మ, వాళ్ళకి సమయం కూడా అయిపోయింది. కొత్త వస్త్రాలు ఎప్పుడు కట్టుకోవాలి, కట్టుకోకూడదు అనే విషయాల గురించి చాలా చక్కగా మన ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మళ్ళీ మరిన్ని విషయాలతో రేపు కలుసుకుందాం. ఇది వాటి శుభమస్తు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో కామదహనం ఏ సమయంలో చేయాలి, ఎప్పుడు చేయాలి, అలాగే ఈ సంవత్సరం కామదహనం ఎందుకు చేస్తారు అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.